ఉప్పల్ పిఎస్ పరిధి న్యూ భరత్ నగర్ సాగర్ గ్రామ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సంగారెడ్డి స్కూల్ 4 అంతస్తుల బిల్డింగ్ టెర్రస్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ పై నుంచి విద్యార్థి పడడంతో స్థానికంగా ఉండే ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. అప్పటికే స్టూడెంట్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ తండ్రి పేరు ధర్మారెడ్డి. స్కూల్ దగ్గరకు చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇక్కడ మాకు సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని గౌరవ మేడ్చల్ డిఓ గారి నోటీస్కి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే పాఠశాలను రైట్ దారుణానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయికిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయికిరణ్, విద్యార్థి హత్య అని కొందరు అంటున్నారు, ఆత్మహత్య అని మరి కొందరు అంటున్నారు. మరి సీసీటీవీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు అంటున్నారు. పోలీసుల విచారణలో ఏం చేస్తున్నారు? ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఉప్పల్ భరత్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి సాగర్ గ్రామర్ స్కూలు 4వ ఫ్లోర్ నుండి సంగారెడ్డి అనేటువంటి విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. అతను బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ప్రాంతంలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా కూడా వచ్చి ఆందోళన చేస్తున్నారు, న్యాయం జరగాలని. ఏమైందమ్మా, మీ అబ్బాయి ఎన్నో క్లాస్ చదువుతున్నాడు? 8 సారు, నా కొడుకు 15 సంవత్సరాలు ఉంటాడు. టార్చర్ సారు రోజు చెప్తాడు నా కొడుకు. మమ్మీ 8 క్లాస్ పీటీ సార్ టార్చర్ సారు. ట్యూషన్కు పొద్దున రమ్మంటాడే రాత్రి 9 గంటల. మొన్ననేమో ఆయన వచ్చి చెప్పిండు, సార్ ఆయన టార్చర్ పెట్టకండి, చదివినంతా చదివే సారు. అందరు పిల్లలకు టార్చర్, నా కొడుకు ఒక్కొక్కనికే కాదు సారు. అందరు పిల్లలు ఏడుస్తారు, వెనక ఆయన భయంకి వస్తారు ఈ స్కూల్కు. ఆంజనేయులు సార్ పేరు సాగర్ సారు. ఆయన ఆంజనేయులు టార్చర్ చాలా ఉండే. టీచర్ నిన్ననే కొట్టిండు. ఇవాళ ఎగ్జామ్ ఉండే, ఇవాళ ఊరికి పోయేటాలి సార్. మేము ఎగ్జామ్ ఉన్నాయి, పట్టలన్నీ చదువుకున్నాం. మమ్మీ ఇలా మా ఆయన పోయిండు, ఆల్రెడీ ఊర్లో ఉన్నాడు. మేము పోదామంటే నా కొడుకు అన్నాడు ఎగ్జామ్ ఉన్నాయి మమ్మీ, ఇది ఒక్కరోజు ఎగ్జామ్ రాసి పోదామంటే సరే మమ్మీ ఎగ్జామ్ రాసని బట్టలు చదువుకుంటాం. ఒకసారి మీదికి ఫస్ట్ ఏం ఫోన్ చేసిరు సారు, చక్కెర వచ్చి పడిపోయాడని ఫోన్ చేసిరు. మళ్ళీ తర్వాత మీదికెళ్ళి దుంకిందని ఫోన్ చేశారు. అన్ని వాళ్ళే చెప్తారు సారు. మొత్తం ఈ స్కూల్ సీజ్ కావాలా, ఈ స్కూల్ ఉండొద్దు. పీటీ సార్ మనం రాకిన ముందు ఎట్లా తీసుకోవాలి? మేము ఇప్పుడు తల్లిదండ్రులు రాకిన ముందు మీరు ఈయన చచ్చిపోయినట్టు నా కొడుకు రాకముందే గాంధీకి తీసుకోపోయారు, ఏరే హాస్పిటల్ తీసుకోపోవాలి. ఈడ హాస్పిటల్ తీసుకోపోయారంట, పానం పోయిందంట. మీరు గాంధీకి వెళ్ళా, మేము రాంది ఎట్లా తీసుకోపోతారు సారు? ఒక టీవీ న్యాయం చేయాలా, ఎట్లా తీసుకోపోతారు? తల్లిదండ్రులు స్కూల్లో పీటీ టార్చర్ గురించి ఏం చెప్పాడు సార్? టార్చర్ మొత్తం పీటీ సార్ రావాలా, ఇప్పుడు కొడుకు శవమిడికి రావాలా. కొడతాడు, ఎప్పుడు కొడతానే ఉంటాడు సారు. మస్తు చెప్తుండే. మేము సార్కి ఫోన్ చేస్తాం, సార్ కొట్టకండి సార్, మీ కాలు మొత్తం కొట్ట. అమ్మ కొట్టలేదమ్మా, చదువుకోలే కదా అంటే కొట్టాడు మమ్మీ. రోజు చెప్పి పంపిస్తుంది. చదువు గురించే టార్చరా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉందా? కట్టకుంటే మొన్న రిటర్న్ పంపించారు సార్. 13,000 కట్టాలా, మేము లక్షలు కాదు కోట్లు కాదు, 13,000. మా ఆయన కుంభమేళ పోయిండు, 13,000 కట్టాలా. ఫీజు గురించి వచ్చి ఎగ్జామ్ రాపియలే, ఆ రోజు వచ్చిండు, హాల్ టికెట్ ఇయ్యలే, తెల్లారు వచ్చిండు. అయితే ఏమన్నాడు అంటే మమ్మీ నిన్న ఎగ్జామ్ ఉండే, ఎగ్జామ్ రాపిలే. ఎందుకు రాపియలే మమ్మీ? మీరు ఫీజు కట్టలే, రాపిలే. పప్ప లేడు మమ్మీ, పప్ప దేవునికి పోయిండు కదా, పైసలు లేవు, పప్ప వచ్చినాక కడదామంటే నేను వస్తా మాట్లాడతా అంటే రా మమ్మీ, నేను పెద్దోడు వచ్చి మాట్లాడినాం. ఈడ మాట్లాడతా మేము ఫీజు నేను గట్టిగా అడిగిన సార్, ఎగ్జామ్ ఎందుకు రాపియలే మా కొడుకు? అమ్మ ఫీజు కట్టలేదు. ఎందుకు రాపియమ్మా? ఫీజు ఎన్ని కట్టాలి? నీకు లక్షలు కట్టాలా? కట్టారు 13,000 మా ఆయన వచ్చినాక కడతా. మన పిల్లలు ఇంత ఉన్నప్పటి నుంచి ఇళ్ళని చదువుతారు, ఎన్నడూ కట్టనట్లు ఉన్నాం. పోయిన వాళ్ళ సంవత్సరం ఫీజులు ఉన్నాయి, మా లేవు కదా. ఆ ముస్లిమ్స్ ఆమె ఉన్న ఆమె కొడతా సార్ నేను ఇడవా. ఆమె ఏమన్నా బయటకు అమ్మ ఊర్లోకి బయటకు పో అన్నది. స్కూల్కి పోయేటప్పుడు ఏమన్నా భయపడ్డా? పోన్ అన్నాడు సారు. ట్యూషన్ నేను లేపితే ఏమన్నాడు పోన్ అన్నాడు. ఎందుకో ఏమో పోన్ అన్నాడు. పోన్ అంటే పోకు మమ్మీ, మరి పండుకో, ఎందుకు పోతావు? అంత 5 గంటలకు చీకటి ఉంటుంది కదా సారు. మళ్ళీ ఏమన్నాడు సార్ కొడుతాడు మమ్మీ, వణుక్కుంటా. 5 గంటలకు ట్యూషన్ సారు, 5 గంటలకు ట్యూషనే. మళ్ళీ 7:30కి వస్తాడు, స్నానం చేస్తాడు, బుక్కర్ తింటాడు, 8:30కి స్కూల్లో ఉండాలి. 5 నిమిషాలు లేట్ అయినా మళ్ళీ కొట్టుడే. అవి పచ్చి కట్టెలతో కొడతారు సార్, వాతలు వస్తాయి. ఎన్నిసార్లు చూపించును. ఈడ కొడితే ఒకసారి చెయ్యి లేవాలి, హాస్పిటల్ తీసుకుపోయినాము. ఆ పీటీ సార్ ముంగంటే నిజం చెప్పిస్తాను, అబద్ధం కాదు. వాడు రావాలా, పీటీ సార్ రావాలా. పీటీ సార్ టార్చర్ వల్ల నా కొడుకు చనిపోయింది సార్. మరి ఈ ఒక్క విద్యార్థి కాదు, అనేక మంది విద్యార్థులు ఇందులో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల టార్చర్ ఎక్కువగా అయింది అనేటువంటిది గత కొన్ని రోజులుగా కంప్లైంట్ చేస్తున్నటువంటి చెప్తున్నారు. సో అయితే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసరికి ఇక్కడ బాలుడి మృతదేహాన్ని ఇక్కడ నుంచి ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అక్కడ నుంచి మళ్ళీ గాంధీ ఆసుపత్రికి వాళ్ళ తల్లిదండ్రులు రాకముందు ఏ విధంగా తరలిస్తారు, ఇందులో ఖచ్చితంగా స్కూల్ టీచర్లకు సంబంధించి కుట్ర ఉంది అనేటువంటిది అయితే ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు అయితే ఇప్పటికే దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవని చెప్తున్నారు. మరి ఇంత పెద్ద స్కూల్లో సీసీ కెమెరాలు ఏ విధంగా ఉండవు అనేటువంటిది కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విడుదల ప్రసాద్ కలిసి సాక్షి న్యూస్ ఉప్పల్ నుంచి.